సింధు నాగరికత విస్తీర్ణం చూద్దాం. సింధు నాగరికత విస్తీర్ణం మనము దేని విస్తీర్ణం కనుక్కోవాలన్నా ఖచ్చితంగా మనకు సరిహద్దులు కావాలి. 4 సరిహద్దులు తెలియాలి మనకు. ఆ 4 సరిహద్దులు తెలిస్తే సో విస్తీర్ణం ఎంత అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం ఉంది, ఆ పొలానికి ఎంత విస్తీర్ణం ఉంది అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనకు ఆ పొలానికి ఉన్న 4 సరిహద్దులు తెలియాలి. అదేవిధంగా ఇప్పుడు సింధు నాగరికత విస్తీర్ణం తెలియాలి మనకు. సింధు నాగరికత విస్తీర్ణం తెలియాలి అంటే మనకు సింధు ఎక్కడి వరకు విస్తరించి ఉంది, సరిహద్దులు ఏంటివి, 4 సరిహద్దులను తెలుసుకోవాలి. చూద్దాం 4 సరిహద్దులు. సింధు నాగరికతకున్న 4 సరిహద్దులు చూద్దాం. ఇక్కడ ఉత్తరాన సింధు నాగరికత ఎక్కడి వరకు విస్తరించి ఉంది అనేది చూసుకుంటే మనము కాశ్మీర్ వరకు ఉత్తరాన మనం సింధు నాగరికతను చూస్తాం. కాశ్మీర్లోని మాండా అనే ఊరు వరకు, మాండా అనే ఊరి వరకు కాశ్మీర్లోని మాండా అనే ఊరి వరకు సింధు నాగరికత ఉత్తరాన విస్తరించి ఉంది. మరి ఈ మాండా, ఇది ఊరి పేరు మాండా అనేది. సో మాండా ఏ నది ఒడ్డున ఉంది అంటే చినాబ్ నది ఒడ్డున ఉంది. చినాబ్ నది ఒడ్డున ఈ మాండా అనే ఊరు ఉంటుంది. మాండా వరకు మనం ఉత్తరాన సింధు నాగరికతను చూస్తాం. అంటే ఇంకా మాండా దాటి వెళ్ళిందా అంటే వెళ్ళలేదు, మాండా వరకే ఉంది. సో మాండా సింధు నదికి ఉపనది. చినాబ్ సింధు నదికి ఉపనది. సింధు నదికి చినాబ్ అనేది ఉపనది. సో కాబట్టి చినాబ్ సింధు నదికి ఉపనది. ఈ చినాబ్ నది ఒడ్డున మాండా అనే ఊరు ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దక్షిణ సరిహద్దు చూద్దాం. దక్షిణ సరిహద్దు చూస్తే మనకు మహారాష్ట్రలోని దైమాబాద్ దక్షిణ సరిహద్దు. దైమాబాద్ అనేది దక్షిణ సరిహద్దు. మహారాష్ట్రలోని దైమాబాద్ అనేది దక్షిణ సరిహద్దు సింధు నాగరికతకు. అయితే దైమాబాద్ ఏ నది ఒడ్డున ఉంది అంటే ప్రవర నది ఒడ్డున ఉంది. ప్రవర నది ఒడ్డున ఉంది. దైమాబాద్ ప్రవర నది ఒడ్డున ఉంది. ప్రవర దేనికి ఉపనది? ప్రవర అనేది గోదావరికి ఉపనది. గోదావరి నదికి ప్రవర అనేది ఉపనది. సో గోదావరి ఉపనది అయిన ప్రవర ఒడ్డున దైమాబాద్ ఉంటుంది. దక్షిణాన దైమాబాద్ వరకు సింధు నాగరికత అవశేషాలు మనకు కనిపిస్తాయి. ఇంకా ఇక్కడి నుండి ఇంకా ప్రవర నదిని దాటి వెళ్ళలేదు. సో దైమాబాద్ వరకే మనము సింధు నాగరికత అవశేషాలు మనకు లభ్యం కావడం జరిగింది. సో దైమాబాద్ని మనము దక్షిణ సరిహద్దుగా తీసుకుంటాం. నెక్స్ట్ తూర్పు సరిహద్దు చూస్తే తూర్పు ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్ ఉత్తరప్రదేశ్లోని అలంగీర్పూర్ వరకు మనము తూర్పున చూస్తాం సింధు నాగరికతను. మరి అలంగీర్పూర్ ఏ నది ఒడ్డున ఉంది? అలంగీర్పూర్ అనేది హిందాన్ నది ఒడ్డున ఉంది. అలంగీర్పూర్ హిందాన్ నది ఒడ్డున ఉంది. హిందాన్ ఏ నదికి ఉపనది అంటే యమునా నదికి ఉపనది అయిన హిందాన్ నది ఒడ్డున అలంగీర్పూర్ ఉంటుంది, ఉత్తరప్రదేశ్. సో తూర్పున మనకు తూర్పు సరిహద్దు అలంగీర్పూర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ నేను చర్చిస్తున్న ఈ మాండా కావచ్చు, అలంగీర్పూర్ కావచ్చు, ప్రవర కావచ్చు, నెక్స్ట్ నేను రాబోయే క్లాసెస్లో ఇంకా కొన్ని మోహంజోదారో చర్చిస్తా, హరప్ప చర్చిస్తా, లోథాల్ చర్చిస్తా, సత్కజేందారో, ఈ విధంగా ఎన్నో పేర్లు చర్చిస్తా. ఇవన్నీ ప్రస్తుత పేర్లు అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత పేర్లు మాత్రమే ఇవి. ఆ కాలంలో సింధు నాగరికత కాలంలో వాటికి ఏ పేర్లు ఉన్నాయి ఎవరికి తెలియదు. సో అలంగీర్పూర్ ఇది మొఘల్ చక్రవర్తి యొక్క పేరు, ఔరంగజేబ్ యొక్క బిరుదు. అది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ యొక్క బిరుదు అలంగీర్. కాబట్టి అలంగీర్పూర్ మనము ప్రస్తుత పేర్లను మాత్రమే చర్చిస్తామనేది మనకు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఏ పేరు చర్చించినా అది ప్రస్తుత పేరే. సో ఇక్కడ తూర్పున అలంగీర్పూర్ వరకు మనము సింధు నాగరికత సరిహద్దును చూస్తాం. నెక్స్ట్ పడమరను చూసుకుందాం. పడమర సరిహద్దు పాకిస్తాన్ వరకు విస్తరించి ఉంది. మరి పాకిస్తాన్లోని ఏ ఊరు అంటే సత్కజేందారో
సత్కజేందారో వరకు మనము పడమర సరిహద్దును చూస్తాం. ఈ సత్కజేందారో ఏ నది ఒడ్డున ఉంది అంటే దస్త్ నది ఒడ్డున ఉంది. దస్త్ నది ఒడ్డున సత్కజేందారో ఉంది. కాబట్టి మనకు పడమరన పాకిస్తాన్లోని సత్కజేందారో వరకు సింధు నాగరికత విస్తరించి ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సరిహద్దులు పర్మనెంటా అంటే ఈ సరిహద్దులు పర్మనెంట్ కాదు. ఎందుకు పర్మనెంట్ కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు మహారాష్ట్ర దక్షిణాన మహారాష్ట్ర సరిహద్దు అంటున్నా, దైమాబాద్ అంటున్నా. ఓకే, ఫ్యూచర్లో ఇంకా త్రవ్వకాలు జరిగి ఫ్యూచర్లో ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎప్పుడో నెక్స్ట్ ఒక నెలలోనే కావచ్చు ఇంకొక సింధు నాగరికతకు సంబంధించిన ఇంకొక ప్రదేశం లభ్యమైంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలోనో, తమిళనాడులోనో, లేదంటే తెలంగాణలోనో, ఆంధ్రప్రదేశ్లోనో ఎక్కడో లభ్యమైంది అనుకోండి. సో సరిహద్దు అనేది మారుతుంది. కాబట్టి సరిహద్దు ఇది పర్మనెంట్ కాదు, సరిహద్దులు మారే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇంతకుముందు సరిహద్దు మనకు దక్షిణాన చూసుకుంటే గుజరాత్ వరకే విస్తరించి ఉండేది. గుజరాత్ వరకే విస్తరించి ఉండేది. మనకు దైమాబాద్ లభ్యం కాకముందు మన సరిహద్దు ఈ సింధు నాగరికత యొక్క సరిహద్దు ఏది అంటే గుజరాత్. ఇంతకుముందు దైమాబాద్ లభ్యం కాకముందు గుజరాత్ వరకే మనం సరిహద్దును చూస్తాము. ఎప్పుడైతే మనకు దైమాబాద్ మహారాష్ట్రలో లభ్యమైందో మనకు సరిహద్దు అనేది మారింది. ఎక్కడి వరకు? దైమాబాద్ మహారాష్ట్ర వరకు మనము సరిహద్దును చూస్తున్నాం ఇప్పుడు. కాబట్టి సరిహద్దులు పర్మనెంట్ కాదు, మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఫ్యూచర్లో తవ్వకాలు జరిగి ఎక్కడైనా ఈ సింధు నాగరికతకు సంబంధించిన అవశేషాలు లభ్యమైనాయి అనుకోండి, సో ఖచ్చితంగా సరిహద్దులు కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనకు సరిహద్దులు 4 సరిహద్దులు తెలిసినాయి. 4 సరిహద్దులు తెలిసినప్పుడు ఈ సరిహద్దును కొలిస్తే, సరిహద్దులు 4 సరిహద్దులు మనం కొలిస్తే, 4 సరిహద్దులను మనం కొలిస్తే మనకు విస్తీర్ణం ఏంటిదో అర్థమవుతుంది. ఈ 4 సరిహద్దులను మనం కొలిస్తే ఇప్పుడు విస్తీర్ణం ఏంటిది, ఎంత విస్తీర్ణంలో విస్తరించి ఉంది సింధు నాగరికత అనేది చూస్తే మనకు 13 లక్షల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. 13 లక్షల చదరపు కిలోమీటర్లు 13 లక్షల చదరపు కిలోమీటర్లు మనకు సింధు నాగరికత యొక్క విస్తీర్ణం. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 13 లక్షల చదరపు కిలోమీటర్లలో సింధు నాగరికత విస్తరించి ఉంది అంటే ప్రపంచంలోని నాగరికతలన్నిటిలో మన సింధు నాగరికత అతిపెద్దది. భారతీయులు గర్వంగా చెప్పుకోవచ్చు, మనకు ఒక నాగరికత ఉంది, ప్రపంచంలో అతిపెద్ద నాగరికత సింధు నాగరికత. దాదాపుగా 13 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సింధు నాగరికత అవశేషాలు మాకు లభ్యం కావడము. సో సింధు నాగరికత 13 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నాగరికత. సమకాలీన నాగరికతలలో అతిపెద్ద నాగరికత ఏది అంటే సింధు నాగరికత. మనము లాస్ట్ క్లాసెస్లో సమకాలీన నాగరికతలు చర్చించడం జరిగింది. ఇది సింధు నాగరికత యొక్క విస్తీర్ణం. అయితే ఈ విస్తీర్ణం పైన చాలా ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వస్తాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఖచ్చితంగా విస్తీర్ణం పైన క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. విస్తీర్ణము సరిహద్దుల పైన రావడం, ఏ సరిహద్దు ఎక్కడ అనేది, ఉత్తరాన ఏ సరిహద్దు, దక్షిణాన ఏ సరిహద్దు, తూర్పు పడమర సరిహద్దులు గుర్తుండాలి. సరిహద్దుల పైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా. కాబట్టి ఖచ్చితంగా సరిహద్దులను గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకొని ఉండాలి. అయితే ఖచ్చితంగా నేను చేసిన వీడియోస్ మాత్రము క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని ఈ విధంగా పెట్టడం జరిగింది. క్రోనాలజికల్ ఆర్డర్లో ఫస్ట్ క్లాస్ నుండి లాస్ట్ క్లాసెస్ వరకు సీక్వెన్స్లో చూడండి క్లాసెస్. ఈ విధంగా సీక్వెన్స్లో చూస్తేనే మీకు చరిత్ర సునాయాసంగా అర్థమవుతుంది. సీక్వెన్స్లో చూడకపోతే అర్థం కాదు. కాబట్టి సీక్వెన్స్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా అన్ని వీడియోలు చూసిన తర్వాతనే ఈ వీడియోకి రండి. కాబట్టి సీక్వెన్స్లో వీడియోస్ నేను క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని నేను ఈ విధంగా వీడియోస్ పెడుతున్నా. ప్లేలిస్ట్ ఉంది, ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి మీరు అన్ని వీడియోలు చూడండి. అన్ని వీడియోలు చూస్తే మీకు ఖచ్చితంగా చాలా సునాయాసంగా చరిత్ర అర్థమవుతుంది. కాబట్టి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ డౌట్ని నేను నెక్స్ట్ క్లాస్లో వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.